అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగ్యంట్ 86వ భాగం. రచయిత వనజ గారు. ఏంటి పెళ్లి కూతురు మేలి ముసుగు కింద ఉంది మహితనా అంటూ అందరూ ఆశ్చర్యపోతుంటే కొందరు మొహం మీదనే అడిగేశారు. అదేంటి మీ పెద్దమ్మాయికి కాదా పెళ్లి? మరి పెళ్లి కార్డ్స్‌లో త్రిపదనే రాశారేంటి? అంటూ భలే ఉంది విడ్డూరం. పెళ్లి కూతుర్లు మారిపోయారా పెళ్లిలో అంటూ చాలామంది అడిగితే శాస్త్రి గారు అందరికీ ఒక నమస్కారం చేసి మమ్మల్ని ఇంకా సూటిపోటి మాటలు అనకండి దయచేసి ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి అని చెప్పగానే చేసిన భోజనాలు వేస్ట్ అయిపోయాయి. పైగా వచ్చిన నలుగురు 40 మాటలంటూ గుడి వదిలి వెళ్ళిపోయారు. అసలు అలా ఎందుకు తోశారు బావా? అంటూ శాస్త్రి గారు ఇంకా ఆవేశం తట్టుకోలేక అరిచేస్తుంటే, ఒకసారి నీ పెద్ద కూతురు చేసిన నిర్వాకం చూడు అంటూ ఫోన్ తీసి వైరల్ అవుతున్న పిక్స్ శాస్త్రి గారికి చూపించగానే ఆయన కళ్ళు మూసుకున్నారు. ఇంక శ్యామలైతే మండపం మధ్యలో కూర్చొని ఇక నా ఇంటి పరువు తీసేసిందిది అంటూ పోరున ఏడుస్తూ తల కొట్టుకుంటుంటే అసలవేం తెలియని మహిత ఫోన్ తను తీసుకొని చూస్తూ మీరివన్నీ చూసి మా అక్క మీద నిందలు వేయకండి. ఎవరో ఎడిటింగ్ చేస్తే దాన్ని నమ్ముతారా? అంటూ సీరియస్‌గా అందరిని ఎదిరించడంతో అది నిజమైనా, అబద్ధమైనా మీ అక్క ఇంకొకరితో అసభ్యంగా ఉన్నట్లు అందరికీ తెలిసిపోయిందా లేదా అన్నదే ముఖ్యం అని చెప్పి ఆ రోజు అంటే నేనొక్కడినే చూశాను కాబట్టే సరిపెట్టుకొని ఇంటికి తీసుకొచ్చాను. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం చూసింది. ఇది కూడా ఒకందుకు మంచిదయిందిలే అని చెప్తూ ఉంటే శర్మగారి వైపు అసహ్యంగా చూసిన మహితను శాస్త్రి గారు నువ్వెందుకు త్రిపుత స్థానంలోకొచ్చావమ్మా? అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందని అడగటంతో ఇక నోరు విప్పక తప్పదని అర్థమై త తప్పు త్రిపద మీదకి వేయకుండా నాన్నగారు నాకు బావగారంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎప్పుడు ప్రేమగా మారిపోయిందో నాకు కూడా తెలియదు. అక్క ఆ విషయం తెలుసుకొని తన స్థానంలోకి నన్ను పంపిందని చెప్పి తల దించుకొని ఉంది. అసలు త్రిపద అక్క ఎక్కడికి వెళ్ళింది మహిత? అంటూ శాస్త్రి గారు గట్టిగా అడిగేసరికి తెలియదు నాన్నగారు. ఇక్కడే ఉంటుంది చూడండి అని చెప్తే ఇంకా నయం నీ కూతురి వల్ల నా ఇంటి పరువు పూర్తిగా పోలేదు. ఇక మీరు మీ పెద్ద కూతురుతో వేగుతారు. ఇంట్లో నుంచి తరిమేస్తారు. నాకు అనవసరం. నా కొడుకు పెళ్ళైపోయింది. ఆచారాన్ని పక్కన పెట్టి మెడలో తాళి తీయలేను కదా! కాబట్టి చిన్నమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకొని మేము నలుగురం వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. ఇక మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని శర్మగారు స్టేజ్ దిగేసి భార్యని లేపకపోతే కొడుకు వైపు చూసి నీ భార్యని తెచ్చుకో అంటూ చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్తే కథేంటి? అందుకే స్టేజ్ దిగగానే హరిత కుటుంబం కనిపించేసరికి వాళ్ళ వైపే వెళ్తూ మీకు మాటిచ్చేసినందుకు మమ్మల్ని క్షమించండని అడగబోతుండగా పక్కన ఉన్న ప్రకాష్ గారిని పోల్చుకుంటూ 5 నిమిషాలు పెట్టింది ప్రకాష్ గారే అని గుర్తుపట్టడానికి నువ్విక్కడికెందుకొచ్చావురా మళ్ళీ? అంటూ ఆయన కాలర్ పట్టుకొని ముందుకు లాగబోతూ ఉంటే తల దించుకున్న ప్రకాష్ గారిని చూసి హరితని అడ్డు నిలబడి మా ఆయన మీద చేయి వేస్తే బాగోదండి అని సీరియస్‌గా చెప్పింది. మీ ఆయన? మరి త్రిపుర అంటే ఆ పిచ్చిదాన్ని చంపేసి నువ్వింకో దాన్ని పెళ్లి చేసుకున్నావా? అంటూ శర్మగారు నీచంగా మాట్లాడుతుంటే ఆయన చేతుల నుండి కాలర్ తీసేసుకున్న ప్రకాష్ గారు మాటలు జాగ్రత్తగా రానివ్వు శర్మ. నువ్వంటే పడుండటానికి నేనేం మీ ఇంట్లో మనిషిని కాదని చెప్తూ ఉంటే మరి అందుకే కదరా ఆ రోజు నాతో పెళ్లి నిశ్చయించిన ఆడపిల్లని దొంగతనంగా లేపుకుపోయావంటూ శాస్త్రి గారి నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఇక చూస్తూ ఊరుకోలేని శాస్త్రి గారు, బావగారు ఇంకా ఇందాక చెప్పారు కదా మీ కుటుంబం, మీ భార్య, కొడుకు, కోడలతో ఇక దయచేయండి అని చెప్పగానే పళ్ళు పటపటా కొరుకుతూ వాకౌట్ చేశారు శర్మగారు గుడి నుంచి విత్ ఫ్యామిలీ. కమల మాత్రం కొడుకు సంతోషం గురించి ఆలోచించి ఆనందపడ్డా కూడా అసలు త్రిపద గురించి ఏంటి? ఏం జరుగుతుందన్న ఆలోచనలో కాస్త బాధ ఉంది కానీ అలాగైనా వాళ్ళిద్దరూ కలిసైనా సాల్వ్ చేసుకుంటారు అని అనుకుంటూ కొత్త కోడలి గృహప్రవేశం కోసమని ఆ ఏర్పాట్లవి చూడటానికి సిద్ధం చేసింది. నవధాన్యాలు చెంబు లోపలికి దొర్లించిన మహిత కుడికాలు పెట్టి లోపలికొస్తే నువ్వు కాసేపు ఆ గదిలో విశ్రాంతి తీసుకోమ్మా అంటూ ఇంకో రూంలోకి పంపించాక ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాల కోసం పనిలో పడిపోయింది కమల. శర్మగారు మాత్రం తన వాలు కుర్చీలో కూర్చొని అసలు ఎంతకు తెగించారు వీళ్ళు అని అనుకుంటూ ఉంటే ఆయనకు మాత్రం ఒక మహితని పెళ్లి కూతురు అవ్వడం కూడా మంచిదే అనిపించి పోనీలే అక్కడే తిరుపతినే ఉంటే తాళి కట్టాక ఈ నిజాలన్నీ తెలిసినా ఏం చేయకపోదునేమో. ఈ పిల్లనే కొంచెం అదుపులో పెడితే వాళ్ళ అత్తలాగే ఉంటుందనుకుంటూ లైట్ తీసుకొని రెస్ట్ తీసుకోమన్నా కూడా వద్దని నగలు మేలి ముసుగులు తీసేసి కమలకు సాయం చేయడానికి వంటింట్లోకి వెళ్తున్న మహితని నీళ్లు పట్టరా అమ్మాయి అని పిలిచారు శర్మగారు. సరే అని సైలెంట్‌గా ఆయనకు నీళ్లు తెచ్చిచ్చాక వెళ్ళిపోతుంటే నీకు ప్రమోద్ అంటే ఇష్టం ఉన్నప్పుడు మీ అక్కతో మాటల కంటే ముందే చెప్పాలి కదా అని ఒక మాట అంటే మహిత మాత్రం అప్పుడు నాకు తెలియదు కదా మావయ్య గారు. మీ కొడుకు నన్ను ప్రేమిస్తున్నాడని వన్ సైడ్ లవ్ అనుకున్నానని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయింది. అంటే వీడు అప్పటినుంచే ఈ పిల్లని ఇష్టపడుతున్నాడా అనుకుంటూ కొడుకు గదివైపు చూస్తే అది లోపల నుంచి బిర్రుగా బిగించి మూసుకుంది. నువ్వెందుకే వచ్చావు? కాసేపు పడుకోమన్నాను కదా! అంటూ కమల అరుస్తుంటే ఆవిడని వెనక నుంచి పట్టుకున్న మహిత ఇప్పుడు నీకు సంతోషమేనా అత్తయ్య అని అంటుంటే
చాలా ఆనందంగా ఉందని చెప్పింది కమల. ఇదంతా మీ కొడుకు కోసమే కదా! నా కోసం ఏమీ కాదు కదా! అని అడుగుతుంటే, అవును అని కమల ఈజీగా చెప్పేసరికి, అత్తయ్య ఒకసారి నేను మా ఇంటికి వెళ్ళాలి. అసలు అక్క ఎక్కడుందో? ఇంత గొడవ జరిగినా కూడా బయటికి కనిపించలేదు. నేను ఇంటికి వెళ్ళేసొస్తాను. మావయ్య గారికి మీరు చెప్పండని అంటూ మహిత ఫాస్ట్‌గా బయటికి వెళ్ళిపోతుంటే, చిన్నమ్మాయి ఎక్కడికంటూ శర్మగారు పిలిచిన పిలుపు గాల్లోనే ఆగిపోయింది. ఇక వెంటనే ఆయన తన ప్రతాపం కమల మీద చూపించడం మొదలుపెట్టాడు. ఆ పిల్ల అంత ఉరుకు పరుగులతో ఎక్కడికి వెళ్తుందని అడగటంతో కమలకి ఏం చెప్పాలో తెలియక, తన బట్టలేవి ఇక్కడ లేవు కదండీ! ఇంటి నుండి తెచ్చుకోవడానికే వెళ్ళిందని చెప్పేసి, ఆయన చూపులగ్నిలో కాలిపోలేక కిచెన్‌లోకి వెళ్ళిపోయింది కమల. హరితని చూస్తూ నీకు తెలుసో లేదో ఇతగాడు మా మరదల్ని లేపుకొని పోయాడని ఈసారి శ్యామల నీచంగా మాట్లాడుతుంటే హరితకు ఆవిడ చెంప పగలగొట్టాలన్న ఫీలింగ్‌ని కష్టంగా ఆపుకుంటుంది. చూడండి మీరాయన గురించి తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారో కానీ త్రిపుర అక్కయ్యను తీసుకొచ్చి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోలేదు. క్రిష్ బాబు కోసం ఎక్కడ తల్లి లేనివాడవుతాడో అని నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇన్ని రోజులు ఆయనెవరో తెలియకపోయినా మాకు ఆస్తులున్నాయి అనగానే వరుసలు కూడా కలిపేసి అది వదిన, ఇది వదిన, అన్నయ్య గారు అని అంటూ గౌరవం ఇచ్చిన నువ్వు ఈరోజు ఈ నా త్రిపుర అక్క భర్తని తెలిసి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు. నీ కడుపున పుట్టిన కూతుర్లని అర్థం చేసుకో. తర్వాత మిగతా వాళ్ళ జోలికి వెళ్దువు గాని అంటూ చీదరించుకుంటూ చెప్పిన హరిత, పదండి మనం వెళ్ళిపోదామని అంటుంటే ప్రకాష్ గారు శాస్త్రి గారి దగ్గరికొచ్చి, నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ నీ పెద్ద కూతురు నా కొడుకు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళ పెళ్లి చేయాలని అనుకున్నాను కానీ అనుకోకుండా ఏవేవో జరిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంటే, ఎక్కడ ఏమైనా పోనీ నాకు సంబంధం లేదని అనలేను కానీ ఈ చేతులతో పెంచిన కూతుర్ని కొట్టలేనంటూ ఆయన ఇంటికి వెళ్ళిపోగానే ఆ వెనకాలే శ్యామల కూడా ముక్కు చీదుకుంటూ దారిలో అడిగిన వాళ్ళకి 1కి 2 పాయింట్లు ఎక్కువ వేసి మరీ చెప్తూ తన ఇంటి పరువు తనే తీసుకుంటూ వెళ్ళిపోయింది. నాన్న, ఇక్కడ నువ్వు వీళ్ళతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం. త్రిపద వదిన ఇక్కడ లేదు అంటే అన్నయ్యతో పాటు ఉందనే కదా అర్థం. అన్నయ్యని తనని తీసుకొస్తాడులే. మనం వెళ్ళిపోదామని చెప్తూ ఉంటే ఒకసారి ఈ ఇంటి ఆడపిల్లని తీసుకొచ్చి తప్పు చేశానమ్మా. మళ్ళీ మీ అన్నయ్యకు ఇదే పరిస్థితి రావద్దు. ఇంట్లోకి రానిచ్చినా రానివ్వకపోయినా మనం వెళ్దాం రండి అంటూ ప్రకాష్ గారు తన కారులో శాస్త్రి గారి ఇంటికే వెళ్లారు. శాస్త్రి గారు ఆయన రూమ్‌లోకి వెళ్లి వాకిళ్ళు బిగించుకొని ఉంటే శ్యామల మాత్రం వీధిలోకి వినపడేలా అరుస్తూ ఏడుస్తూ ఉంది. అప్పుడే ఇంట్లోకొచ్చిన మహిత, అమ్మా ఆపు! ఇప్పుడేమైపోయిందని అంతలా ఏడుస్తున్నావు? నీకు తెలుసో లేదో అవన్నీ ఎవరో ఎడిటింగ్ చేశారు. అయినా అక్క అలా ఇంకొకరితో ఎందుకుంటుందమ్మా? కాస్తైనా ఆలోచించు. బుద్ధుందా లేదా? మమ్మల్ని కన్నావా లేదంటే కక్కావా అని తిడుతూ ఉంటే మహితను కూడా దగ్గర పెట్టుకొని ఇన్ని రోజులు నువ్వేమైనా చేస్తావేమో దుడుకు పని అంటూ బాధపడ్డానే కానీ మీ అక్క ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదంటూ ముక్కు చిదుతూ ఉంటే, అక్క ఎలాంటి పని చేయలేదు. నువ్వు కాసేపు సైలెంట్‌గా ఉంటే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి కాబట్టి దయచేసి ఏడ్చి ఇంకా ఉన్న పరువుని పోగొట్టొద్దు. ఏమున్నా క్రిష్ బావ, త్రిపద అక్క చూసుకుంటారు అని చెబుతూ ఉంటే, అక్కేది ఇంటికొచ్చిందా అని అడగటంతో అసలు ఎక్కడ వచ్చిందో, ఎక్కడ చచ్చిందో, ఎవరితో పడుకుందో అని శ్యామల మాటలవ్వకముందే హరిత ఇంటి ముందుకొస్తూ, నీ కూతురు గురించి నువ్వంత నీచంగా మాట్లాడకు శ్యామల అంటూ గట్టిగా అరిచింది. ఇప్పుడు ఈ రెండవ భార్య చెప్తే తప్ప నాకేది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో తెలియదా అమ్మా? అసలు దాన్ని హైదరాబాద్ పంపించే తప్పు చేశాను. ఎక్కడ సచ్చిందో అని అంటూ ఇంకా పేటరేగిపోతుంటే శ్యామల నోరు కంట్రోల్ అవ్వడం జరగని పని అని అందరికీ అర్థమైపోయింది. మహితేమో, "అమ్మా! నీకు దండం పెడతాను. ప్లీజ్ నాన్నకు ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ విని ఆయన తట్టుకోలేరు. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఇద్దరి కూతుర్లు ఎలాంటి తప్పుడు పని చేసినా వాళ్ళు కాదు. దయచేసి అలా మాట్లాడకని" అంటూ కోపంతో కాకుండా నార్మల్‌గానే మహిత చెప్పాలని చూసినా కూడా ఆ శ్యామల వాళ్ళ మాటలు వినకపోవడంతో ఇక శాస్త్రి గారే బయటకు వచ్చి శ్యామలను లాక్కెళ్ళి రూమ్‌లో పడేసి బయట నుంచి గడియ పెట్టేశారు. మంచి పని చేశారన్నట్లుగా మహిత చూస్తుంటే, హరిత వాళ్ళు బయట నిలబడిపోవడంతో ఎవరి కోసమైతే ఈ బంధుత్వాన్ని వదులుకున్నామో ఇప్పుడు వాళ్ళు మా కోసం లేరు, మాతో లేరు. నిర్భయంగా లోపలికి రావచ్చు అని చెప్పడంతో హరిత, బృంద లోపలికి వస్తే ప్రకాష్ గారు మాత్రం అక్కడే ఉన్నారు. ఆర్య కూడా చూడటానికి సైలెంట్‌గానే ఉన్నాడు కానీ జరుగుతున్న మాట ఎప్పటికప్పుడు తండ్రికి మెసేజ్‌లో చేస్తూ చివరిగా ఒక ప్రశ్న అడిగాడు. నాకు తెలిసి ఆ ఫోటోలో ఉన్నది క్రిష్ ఏమో కదా! మరి ఆ ఫోటోను ఎందుకు మార్పించారు అని. ఏమైందిరా లోపలికి రాకుండా అంటూ శాస్త్రి గారు అడిగితే, లేదు నా కొడుకు, కోడలు వచ్చాక ఇంట్లోకే వస్తాను అంటూ బయటే అరుగు మీద కూర్చున్నారు ప్రకాష్ గారు. మహిత ఏమో అక్క ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? క్రిష్ బావ కూడా
కనపడటం లేదు. గుళ్ళోనే ఎక్కడైనా ఉన్నారా ఏంటి అనుకుంటూ ఇంట్లో ఏమీ చెప్పకుండానే ప్రకాష్ గారికి తాగడానికి వాటర్ ఇచ్చేసి గుడి వైపుగా పరిగెత్తింది. గుడి మొత్తం వెతికినా కూడా ఎక్కడ త్రిపద జాడ కానీ రాకపోవడంతో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని మెడలో వేలాడుతూ ఉన్న తాళిబొట్టుని చేతిలోకి తీసుకుంది. నిన్ను నా దగ్గరికి చేర్చడానికి మా అక్క పడిన కష్టాలు చూడు ఎన్నో అని అనుకుంటూ ఇక్కడ త్రిపద ఎంత గుంజుకుంటున్నా కూడా ఆమెని కట్టేసి ఉన్నారు కాబట్టి ఏం చేయలేకపోతుంది. ఆ క్రమంలోనే కళ్యాణ్ త్రిపదకి తాళి కట్టేశాడు. అప్పుడు మొదలయ్యింది త్రిపదలో ఒక నిర్జీవమైన భావం. ఆ తాళి తన గుండెల మీద పడగానే అది కొట్టుకోవడం ఆపేసింది. తల దించుకొని పడి ఉన్న తాళిని చూసుకుంటూ అక్కడే చనిపోయింది త్రిపద మానసికంగా. క్రిష్ ఏమో ఊరి బయటకి వచ్చి మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉన్నాడు. అయినా కూడా ఎక్కడ అతను కనిపించడం లేదు. 3 ముళ్ళు వేసేశాక గర్వంగా నవ్వుకుంటూ, నాన్న నేను సాధించాను చూడు, దీని చెల్లి నన్ను అవమానించారు కదా, దీన్ని పెళ్లి చేసుకొని సగం సాధిస్తే ఇక దీని చెల్లెలి బతుకు కుక్కల చింపిన విస్తరణ చేస్తాను అని అనుకుంటూ ఉంటే వీళ్ళ గురించి తెలిసిందే కదరా! తాళి ఒకసారి పడిన తర్వాత ఇక వాళ్ళనే మొగుడని అనుకుంటారు. నువ్వు నిజంగా సాధించాలి అంటే ఆ క్రిష్ గాడికి ఫోన్ చేసి నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను చూడరా అని చెప్పు. ఇది దగ్గరికి వెళ్ళదు. వాడు వచ్చినా ఒప్పుకోదు. అప్పుడు నువ్వు ఇద్దరి మీద పంతం గెలిచినట్టు అని కొడుక్కి ఆ నాన్న ఒక ఉచిత సలహా ఇచ్చేస్తే కొడుకు క్రిష్‌కి ఫోన్ చేశాడు. పాకెట్‌లో ఫోన్ మోగుతూ ఉంటే మండపంలో ఏమైనా జరిగిందా లేదా త్రిపద గురించేమో అనుకుంటూ వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన క్రిష్‌కి, ఏంట్రా నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ వెతుకుతూ ఉన్నావా అని అంటే, రేయ్ మర్యాదగా ఉండదు తనని వదిలేయ్ అని అంటుంటే, నీకు ఒక సర్ప్రైజ్ రా, ఇక్కడ వెతకడం కాదు. ఎందుకు కానీ గుడి వెనక ఉన్న స్వామివారి మాగాణిలోకి వచ్చే చెప్తా, నీకోసం పెద్ద సర్ప్రైజే ఏర్పాటు చేశారని కళ్యాణ్ అనగానే తన నొప్పి పెడుతున్న కాలిని కూడా లెక్క చేయకుండా తిరిగి గుడి వైపుకే దూసుకుని వచ్చాడు క్రిష్. క్రిష్ రావడం చూసి మహిత హమ్మయ్య అనుకుంటూ ఫాస్ట్‌గా అతని దగ్గరికి వెళ్ళి, బావా అక్క ఎక్కడుంది? చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను. తను కనపడడం లేదు అని అడిగితే, తనని ఆ కళ్యాణ్ గాడు తీసుకుని వెళ్ళాడు. వెనక ఉన్న మాగాణిలో ఉందంట అని చెప్పగానే ఇద్దరు కూడా అటువైపుకే వెళ్లారు. వాళ్ళిద్దరూ రావడం చూసి కళ్యాణ్ తన రౌడీలకి సైగ చేయడంతో వాళ్ళు క్రిష్ మీదకి విరుచుకుపడితే, మన బాబు ఏమైనా తక్కువ? అసలే కోపంలో ఉన్నాడు కదా! కాబట్టి ఒక్కొక్కడిని కింద పడినోడిని తిరిగి పైకి లేవకుండా మట్టి కరిపిస్తూ అందరినీ దాటుకొని ముందుకు వెళ్ళగానే చెట్టు కిందే కళ్యాణ్ వాడి నాన్న కట్టేసి ఉన్న త్రిపద మెడలో తాళిని చూసి క్రిష్‌కి మైండ్ పనిచేయడం ఆగిపోయింది. అతని వెనకాలే వచ్చిన మహిత త్రిపద అవతారం చూసి అక్క అని అంటూ గట్టిగా అరిచేసరికి త్రిపదకి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయేమో. అందుకే ఏ ఫీలింగ్ లేని కళ్ళతో వాళ్ళిద్దరినీ అలాగే చూసి నా జీవితం అయిపోయింది అన్నట్టుగా ఉంది ఆమె పరిస్థితి. మహిత త్రిపద మెడలో తాళిని చూడగానే కిందకి పడిపోతూ తల కొట్టుకుంటుంటే క్రిష్ కోపంగా కళ్యాణ్ గాడినే చూశాడు. చూసావా సర్ప్రైజ్ ఎలా ఉందో, బావుంది కదా! ఇప్పుడు నువ్వు దీన్ని ముట్టుకోలేవు. ముట్టుకోవాలి అనుకున్నా అది ముట్టుకోనివ్వదు. దాని బాడీ మీద ఫుల్ హక్కులు తాళి కట్టిన భర్తగా నాకే ఉన్నాయి. కావాలంటే చూడు, నీ ముందే ముద్దు పెడతాను, పైట లాగుతాను అంటూ అతని చేతులు త్రిపద హృదయాన్ని తాకేలోపుగానే ఒక రౌడీ దగ్గర నుండి తీసుకున్న కొడవలిని కళ్యాణ్ వైపుకి విసిరేస్తాడు క్రిష్. దెబ్బకి మెడ తెగి కిందకి పడిపోయాడు కళ్యాణ్. కొడుకు ఊపిరి ఆగిపోయింది అన్న బాధలో వాడి నాన్న క్రిష్ మీదకి రావడంతో ముసలోడు కాబట్టి ఒక్క దెబ్బ కొట్టేసరికి కింద పడేలా చేశాడు. చప్పుడుకి తలెత్తి చూసిన మహిత చనిపోయిన కళ్యాణ్‌ని చూసి ఒక పక్క సంతోషపడుతూ, వీడు చావడంలో తప్పేమీ లేదులే. ఎంతమంది ఆడపిల్లలతో ఆడుకున్నాడో వీడు, వీడి నాన్న ఎంతమంది ఆస్తులను దోచుకున్నాడు అని అనుకుంటూ ఫాస్ట్‌గా గుడిలోకి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కొమ్ముని తీసుకొని వచ్చి త్రిపద చూస్తుండగానే ఆమె మెడలో ఉన్న తాళిని తెచ్చి పసుపు కొమ్ము తాడు క్రిష్ చేతికి అందించింది మహిత. క్రిష్ ఆ పసుపు తాడు తీసుకొని ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటే త్రిపద ముఖం అటు ఇటు తిప్పుతూ, వద్దు క్రిష్ గారు, ఈ పాపిష్టి దాన్ని పెళ్లి చేసుకోకండని అతడు తాళి కట్టడానికి నిరాకరించింది. ఇప్పుడు ఖచ్చితంగా నన్ను మీరు తిట్టుకుంటారు. నిన్నటి ఎపిసోడ్‌కి, ఈ రోజు ఎపిసోడ్‌కి మరి ఏం చేయను. నేను అనుకున్నట్లు స్టోరీని రాయాలి కదా ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు? తాళి కట్టించుకుంటుందనుకుంటున్నారా? లేదా కామెంట్ చేయండి. అలాగే కళ్యాణ్ చనిపోవడం బావుందా? బాగోలేదా? అది కూడా చెప్పండి. కథ కొనసాగుతుంది. మరి చాలామంది నిన్న గెస్ చేశారు.
త్రిపద 2 పెళ్ళిళ్ళు అని తన జాతకంలో ఉంది కాబట్టి ఇలాగే జరుగుతుందని. మరి ఈ ఎపిసోడ్ మీ అందరికి ఎలా అనిపించింది? ఏదైనా సరే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.